అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అతను మాట్లాడిన మాటలు నిజంగా చాలా జుగుప్సాకరంగా, చాలా అసహ్యకరంగా అనిపించాయండి. ఇదే చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు, మీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఆ మాట కూడా ఎవడో పనికిమాలినోడు రాసిచ్చాడు. ఇది చదవండి వెళ్ళి మీరని. ఈయన వచ్చి చదివేస్తున్నాడు అంతే. ఏమండి, 30 సంవత్సరాల క్రితం చనిపోయారు చంద్రబాబు నాయుడు గారి తండ్రి. 20 సంవత్సరాల క్రితం వారి తల్లిగారు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి ప్రజలకు ఎలా చూపించగలరు చంద్రబాబు నాయుడు గారు? చనిపోయిన వ్యక్తుల్ని ఇప్పుడు ప్రజలకు ఎలా చూపించగలరని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీ తల్లిని తండ్రిని ప్రజలకు చూపించామని అడుగుతున్నాడు. అరే ఏమైందండి? మతి ఏమైనా భ్రమించిందా? బుర్ర పనిచేయటం మానేసిందా? వాళ్ళు ఎప్పుడో చనిపోతే వాళ్ళని ఇప్పుడు చూపించమంటారేంటి మీరు ప్రజలకి? ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి చూపించాలి? ఇది చంద్రబాబు అడుగుతున్నాను. నీ తల్లిదండ్రులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం నీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? అవన్నీ కూడా ఎవడో పనికిమాలినోడు రాసినయే. అన్నీ చూసి చదువుతున్నాడు ఆయన. 30 సంవత్సరాల క్రితం ఆయన తల్లిదండ్రుల గురించి కూడా ఈయన విమర్శిస్తున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారే వీళ్ళ తండ్రి వయసు. చంద్రబాబు నాయుడు గారు పనిచేసినంత కాలం ముఖ్యమంత్రిగా వీళ్ళింట్లోనే కాదు సౌత్ ఇండియాలోనే ఎవడు పనిచేయలేదు. అలాంటి పెద్ద వ్యక్తిని, అలాంటి గొప్ప వ్యక్తిని వాళ్ళ తల్లిదండ్రుల గురించి విమర్శించాలంటే ఏదో ఉండకూడదండి మనలో పదార్థం. అలాంటప్పుడే విమర్శించగలం. ఆయన అంత సిగ్గు లేకుండా విమర్శిస్తున్నాడు. కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు? నిన్న అన్ని మీడియా ఛానల్స్లో కూడా పాపం చూపించుకోవాల్సిన పరిస్థితి. ఏం చేస్తాం మరి? ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి మాటలు మాడితేమో ప్రజలు అదే నమ్ముతారేమో అని వాళ్ళ తల్లిగారి విషయంలో జరిగిన కార్యక్రమం మొత్తాన్ని ఫోటోలు అన్ని మీడియాలో కూడా బయటికి రిలీజ్ చేశారు. ఇది ఎక్కడ దారుణం అండి? ఇది ఎక్కడ దౌర్భాగ్యం? 30 సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారట. ఆ సమయంలో అక్కడికి వెళ్తే 12 రోజులు ఆ కార్యక్రమాల్లోనే ఉండాలి. పొలిమేరు దాటకూడదు. పొలిమేరు గ్రామానికి ఉన్న పొలిమేరు. అందుకని ఆయన ప్రజల కోసం త్యాగం చేసి ఆ కార్యక్రమాన్ని వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరితోటి కార్యక్రమాన్ని కూడా నడిపించారట. ఈ రాష్ట్రం కోసం సొంత తండ్రి చావును కూడా ఆయన తట్టుకుని నిలబడ్డాడని అది గొప్పగా చెప్పాలా? లేకపోతే తండ్రి శవం పక్కన ఉండగానే నేను ముఖ్యమంత్రి అవుతాను, నాకు సంతకాలు పెట్టండి అనే జగన్మోహన్ రెడ్డి గారిని మనం గొప్పగా అనుకోలా? వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి తండ్రి చావుని ఆయన ఏమి రాజకీయాలకు వాడుకోలేదండి. వాళ్ళ తల్లిగారి చావుని ఆయన ఏమి రాజకీయాలకు వాడుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఆయన తండ్రి గారి చావుని రాజకీయాలకు వాడుకుని పార్టీ పెట్టాడు. వాళ్ళ బాబాయ్ చావుని రాజకీయాలకు వాడుకుని ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు. తర్వాత మళ్ళీ ఆయన మీద దాడి అన్నాడు, మరోటి అన్నాడు. మొత్తం అంతా ఇలాంటి పనులు చేసే జగన్మోహన్ రెడ్డి గారు శిఖరం లాంటి చంద్రబాబు నాయుడు గారిని మరి విమర్శించడం మాలాంటి వాళ్ళకి కాస్త బాధ కలిగిస్తుంది కదండి. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. అది ఆ మాట ఈయనకే సూటబుల్ అండి. మానవతా విలువలు లేకపోవటం, రాజకీయాల కోసం ఎంత కిందకైనా దిగజారడం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. ఎందుకంటే బాబాయ్ చావు సొంతోళ్ళే చంపేశారని తెలిసి కూడా రాజకీయాలకు ఉపయోగించుకున్నాడు. 9 మాసాలు మోసి కన్న తల్లి ఆవిడ్ని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉండకుండా పీకి పారేసాడు. పో వెంటనే గెటౌట్. సొంత చెల్లి ఈయన తరపున ఆవిడ పాదయాత్ర చేసింది. పాదయాత్ర చేసి ఆ పార్టీని అక్కడ దాకా నిలబెట్టడానికి ప్రయత్నిస్తే ఆవిడను కూడా నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు. సొంత ఇంట్లో తల్లి, చెల్లి, బాబాయ్ పరిస్థితిలోనే ఆయన అంత కఠినంగా, అంత క్రూరంగా ఉంటే ఇక నీ గురించి, నా గురించి ఆయన ఆలోచిస్తాడా? అవి మానవతా విలువలా? నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని చూడండి మీరు. ఇప్పుడు కూడా ఆయన కుటుంబాన్ని ఎంత పటిష్టంగా సంరక్షించుకుంటాడో ఈ రాష్ట్రం పట్ల కూడా అలాగే ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఆయనకి మానవతా విలువలు లేవంట. రాజకీయం కోసం ఆయన ఎంతకన్నా ఇది చేస్తారట. ఎంత ఘోరంగా మాట్లాడొచ్చండి జగన్ గారు.